టిటిఐ, ద తిమోతి ఇనిషియేటివ్ అనే క్రైస్తవ సంస్థ, మరొక 6 వ్యక్తులు క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఇప్పుడు యుఏపిఏ ఏదైతే ఉపా చట్టం అంటాం, ఉగ్రవాద నిరోధక చట్టం, ఆ చట్టం కింద అరెస్ట్ చేశారు. వీళ్ళు అమెరికన్ బేస్డ్ ఎవాంజలికల్ గ్రూప్ అనమాట. అంటే అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవ మత సంస్థల గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఏదైతే ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ చేసినందుకు వీళ్ళ మీద కేసు పెట్టబడింది, మత మార్పిడి చేసినందుకు. అలాగే ఈడీ దర్యాప్తుతో 92.55 కోట్ల రూపాయలు, 1000 మంది ఫారినర్స్ వీళ్ళకి డెబిట్ కార్డులు ఇచ్చారట. అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ లేకపోతే ఒప్పుకోవట్లేదు కాబట్టి అమెరికాలోనే డెబిట్ కార్డుల్లో కార్డులు తెచ్చుకుని ఇక్కడ ఆ డబ్బుల్ని డ్రా చేసి వ్యవహారం నడిపారన్నట్టు విషయం తేలింది. వీళ్ళ దగ్గర 6.34 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు డ్రా చేసుకున్నారు, వీళ్ళు వాడుకున్నారు. నక్సలైట్లకి 92 కోట్ల రూపాయలు అప్పచెప్పారు. ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతాల్లో మత మార్పిళ్లు జరుగుతున్న నక్సలైట్లు చూస్తూ ఊరుకోవడానికి కారణం ఈ టిటిఐ అనే సంస్థ నక్సలైట్లతో ల్యాబింగ్ చేసి తమ దగ్గరకు వచ్చిన డబ్బుల్లో దాదాపు 60-70% నక్సలైట్లకి ఇవ్వడం వల్లనే బలవంతపు మత మార్పిళ్ళు అనే కంటే కూడా ప్రలోభ పెట్టి మత మార్పిళ్ళు గిరిజనుల్ని అడవుల్లో చేసింది ఈ సంస్థేనని తేలింది. దీని మీద చర్యలు జరుగుతున్నాయి. అమెరికా ఏడుస్తుంది, అమెరికన్ సెనేటర్లు రెచ్చిపోతారు.